హాయ్ అండి, నమస్తే. నేను మీ కైట్స్ అకాడమీ డైరెక్టర్ తిరుపతిరావుని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో రాబోతున్న మెగా నోటిఫికేషన్ ఏంటంటే గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది. గురుకులలో 9,000 ఉద్యోగాల పైన ఖాళీగా ఉన్నవి. అవి భర్తీ చేయడానికి ఇంకొక 10-15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. మరి గురుకుల నోటిఫికేషన్లో ఉద్యోగం పొందాలంటే ఆ అభ్యర్థులు ముందుగా ఆ సిలబస్ ఏంటి, సిలబస్లో మరి సిలబస్ ఏముంటుంది, అసలు గురుకుల ఎన్ని పేపర్ల ఎగ్జామ్ ఉంటుంది, మరి ఏ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఉందా లేదా, మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అసలు గురుకుల నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నాయి. గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది కానీ 9,000 ఉద్యోగాల పైన ఖాళీగా ఉన్నాయి. మరి అందులో గురుకుల నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. గురుకులలో టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ దీనికి ఎవరు అర్హులు, మరి దీన్ని ఎవరు మాత్రమే రాయాలి ఎగ్జామ్ని అనేది ఒకసారి చెప్తాను. టీజీటీ రాయాలంటే ఫస్ట్ బీఎడ్ చేసి ఉండాలి. టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 2 మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అయి ఉండాలి. బీఎడ్ అయి ఉండాలి. బీఎడ్ చేసి ఉండాలి, టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఈ రెండు చేసిన వాళ్ళు అంటే బీఎడ్ చేసి టెట్ పేపర్ 2 క్వాలిఫై అయితేనే టీజీటీ రాయాలి. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఓకే, ఈ పోస్టులకి వీళ్ళు అర్హులు. ఓకే, వీళ్ళు రాయాలి. ఓకే, దాని తర్వాత మరి పీజీటీ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అసలు పీజీటీ పోస్టులను ఎవరు అర్హులు అంటే ఖచ్చితంగా బీఎడ్ చేసి ఉండాలి. బీఈడి చేయడంతో పాటు టెట్ పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. అంటే టెట్ లేకపోయినా పర్లేదు కానీ బీఎడ్ చేసి ఉండాలి డిగ్రీతో పాటు. ఎవరికైనా ఇక్కడ మినిమం డిగ్రీ కంపల్సరీ ఉండాలి. టీజీటీకి అయితే డిగ్రీ, బీఈడి, టెట్ క్వాలిఫై అయి ఉండాలి. పీజీటీకి బీఎడ్ చేసి ఉండాలి, ముఖ్యంగా డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీతో పాటు బీఎడ్ చేసి ఉండాలి. బీఎడ్తో పాటు పీజీ కూడా చేసి ఉండాలండి. డిగ్రీ, బీఈడి, పీజీ. ఇక్కడ టెట్ క్వాలిఫై ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. టెట్ అనేది ఇక్కడ మనకి అవసరం లేదండి. కానీ ఏం అవసరం పీజీటీకి? డిగ్రీ అవసరం, దాంతోపాటు బీఎడ్ చేసి ఉండాలి, పీజీ మస్ట్ అండ్ షుడ్గా చేసి ఉండాలి. ఓకే, ఇవి చేస్తేనే పీజీటీ ఎలిజిబుల్ అండి. ఇంకా జేఎల్ పోస్టులు కూడా రాబోతున్నాయి. అదేవిధంగా డిఎల్ పోస్టులు రాబోతున్నాయి. జేఎల్కి ఖచ్చితంగా జేఎల్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కంపల్సరీ డిగ్రీ చేసి ఉండాలి, దాంతోపాటు బీఎడ్ చేసి ఉండాలి. ఓకే, దాంతోపాటు పీజీ కూడా చేసి ఉండాలి. టెట్ క్వాలిఫై ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటండి. జేఎల్ రాసుకోవచ్చు. డిఎల్కి కూడా అదే విధంగా పాటించాలండి. డిఎల్ కూడా సేమ్ ప్రాసెస్. అదేవిధంగా లైబ్రరీ పోస్టులు ఉండాలి. డిగ్రీతో పాటు బిఎల్ఎస్సి కానీ ఎంఎల్ఎస్సి కోర్సు చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే లైబ్రరీకి ఎలిజిబుల్. పీఈటీ కూడా డిగ్రీతో పాటు పీఈటీ కోచింగ్ అంటే పీఈటీ కోర్సు చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే పీఈటీకి ఎలిజిబుల్. స్టాఫ్ నర్స్ కూడా అండి. ఓకే, స్టాఫ్ నర్స్ కూడా వాళ్ళ కోర్సు చేసి ఉన్న వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబుల్. ఓకే, ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ రాబోతున్నాయి. 9,000 ఉద్యోగాల పైన ఖాళీగా ఉన్నాయి. దీన్ని భర్తీ చేసే విధానం ఏంటంటే గురుకుల టీజీటీ పీజీటీ గురించి ఫస్ట్ చెప్తానండి. గురుకుల టీజీటీ పీజీటీకి 3 పేపర్లు ఉంటాయండి. 300 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. గురుకుల టీజీటీ పీజీటీకి 3 పేపర్లు ఉంటాయి. 300 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 3 పేపర్లు ఏ పేపర్ అంటే గురుకులాలో జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్ అంటారు. జనరల్ స్టడీస్ పేపర్లో ఇన్ని సబ్జెక్టులు ఉంటాయండి. జనరల్ స్టడీస్లో మొత్తం బోధించే సబ్జెక్టులు ఇన్ని ఉంటాయి. ఒక ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ బోధించే సబ్జెక్ట్ ఇది. మరి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉంటారు. మరి జనరల్ స్టడీస్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 100 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా మీరు మరి ఏదో ఒక బీఈడిలో ఖచ్చితంగా ఏదో ఒక మెథడ్ తీసుకొని ఉంటారు. డిగ్రీ కూడా మీరు ఏదో ఒక గ్రూప్ తీసుకొని ఉంటారు. మీ మెథడ్ ఏం తీసుకున్నారో దానికి సంబంధించింది. జనరల్గా మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ మెథడ్ ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ కంటెంట్ ప్రిపేర్ కావాలి. ఫిజిక్స్ వాళ్ళైతే ఫిజిక్స్ మెథడ్ ప్రిపేర్ కావాలి, ఫిజిక్స్ కంటెంట్ ప్రిపేర్ కావాలి. ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ మెథడ్ ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. తెలుగు వాళ్ళు తెలుగు మెథడ్ ప్రిపేర్ కావాలి, తెలుగు కంటెంట్ ప్రిపేర్ కావాలి.
సోషల్ వాళ్ళు సోషల్ మెథడ్ ప్రిపేర్ కావాలి, సోషల్ కంటెంట్ ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ ఇంకా బయాలజీ వాళ్ళు బయాలజీ మెథడ్ ప్రిపేర్ కావాలి, బయాలజీ కంటెంట్ ప్రిపేర్ కావాలి. మరి కంటెంట్ మార్కులు ఎన్ని మార్కులకు ఉంటుంది, మెథడ్ మార్కులు ఎన్ని మార్కులకు ఉంటుంది? మెథడ్ కూడా 100 మార్కులకు ఉంటుందండి, కంటెంట్ కూడా 100 మార్కులకు ఉంటుంది. మెథడ్ 100 మార్కులు, కంటెంట్ 100 మార్కులు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇక్కడ జనరల్ స్టడీస్ 100 మార్కులకు ఉంటుంది, మెథడ్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది, కంటెంట్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుందండి? 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మరి 300 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. మరి ఏ విధంగా ఉంటుంది? అసలు నెగిటివ్ మార్క్స్ ఉంటుందా లేదా అంటే 100% నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయండి. ఓకే, నెగిటివ్ మార్క్స్. ఓకే, 4 తప్పులకి 1 మార్కు కట్ అవుతుందండి. 1/4 కట్ ఆఫ్ ఉంటుంది. 4 తప్పులు అయితే 1 మార్కు కట్ అవుతుందండి. గురుకులాలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. ఓకే, ఇది మనం ప్రిపేర్ గురుకులాలో ఉన్న 3 పేపర్లు. మరి జనరల్ స్టడీస్, మరి కైట్స్ అకాడమీలో జనరల్ స్టడీస్ ఎవరు బోధిస్తున్నారు? మరి కైట్స్ అకాడమీలో చెప్పే ఫ్యాకల్టీ ఎవరు? మరి కైట్స్ అకాడమీలో కోచింగ్ ఎందుకు తీసుకోవాలి? తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తీసుకుంటే కోచింగ్ తీసుకుంటే లాభమా నష్టమా? మరి అన్నీ ఇప్పుడు నేను మీకు కొన్ని క్షణాల్లో చివరి వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. జనరల్ స్టడీస్, కైట్స్ అకాడమీలో జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ ఒకసారి చూద్దాం. కైట్స్ అకాడమీలో జనరల్ స్టడీస్ లో ఇది ఎల్ఆర్ అంటే లాజికల్ రీజనింగ్ అండి, లాజికల్ రీజనింగ్. మరి జనరల్ స్టడీస్ లో గ్రూపులా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అందులో లాజికల్ రీజనింగ్ జనరల్ స్టడీస్ పేపర్లో జిఎస్ పేపర్ జనరల్ స్టడీస్ ఎవరు బోధిస్తారు అని చెప్తున్నాను. మరి జనరల్ స్టడీస్ లో లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఆ లాజికల్ రీజనింగ్ కి విశ్వనాథం అనే సార్ చెప్తున్నారు. విశ్వనాథం సార్ది బెంగళూరు. మరి అదేవిధంగా తిరుపతి, నేను కైట్స్ అకాడమీ డైరెక్టర్, మేమిద్దరం కూడా లాజికల్ రీజనింగ్ అనే సబ్జెక్ట్ ని బోధిస్తామండి. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉంది ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ లో. మరి ఇంగ్లీష్ ని నాగార్జున సార్ చెప్తున్నారు. నాగార్జున సార్ది కడప. మరి అదేవిధంగా రత్తయ్య సార్ కూడా చెప్తున్నారు. రత్తయ్య సార్ది గుంటూరు. మరి ఇద్దరు కూడా హేమిలే అండి. మరి అట్లాంటి ఫ్యాకల్టీ దూర ప్రాంతాల నుంచి కూడా మనం కాంప్రమైజ్ కాకుండా అట్లాంటి ఫ్యాకల్టీని కైట్స్ అకాడమీని రప్పించి మంచి ఫ్యాకల్టీ చేత కోచింగ్ అందిస్తున్నామండి. ఇంకొకటి మరి టీచింగ్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ ని అంపుల రాజేష్ అనే సార్ చెప్తారు. అంపుల రాజేష్ సార్ ఎక్కడ అంటే శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్యాకల్టీ. ఓకే, వేలాది బ్యాచ్లు చెప్పి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా సార్ పిల్లలు ఉంటారండి. అట్లాంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీనే కైట్స్ అకాడమీకి తెప్పించి క్లాస్ చెప్పేయడం జరుగుతుంది. అదేవిధంగా మోరల్ వాల్యూస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దేవేంద్ర సార్ బోధిస్తారండి. మరి దేవేంద్ర సార్ది ప్రాపర్ ఎక్కడ అంటే విజయనగరం అండి. ఓకే, అదేవిధంగా ఎథిక్స్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఈ ఎథిక్స్ సబ్జెక్ట్ ని ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ని ఈ 2 సబ్జెక్టులని అంపుల రాజేష్ సారే బోధిస్తారండి. ఆల్రెడీ సార్ చెప్పాను శ్రీకాకుళం అండి. ఇక జీకే కరెంట్ అఫైర్స్ దేవేంద్ర సార్ చెప్తారు. అదేవిధంగా చల్లా నరసింహారెడ్డి సార్ చెప్తారండి. జీకే కరెంట్ అఫైర్స్ ని ఇద్దరు చెప్తున్నారండి. ఆల్రెడీ మనకి జీకే కరెంట్ అఫైర్స్ మోరల్ వాల్యూస్ దేవేంద్ర సార్ చెప్తారు. మరి జీకే ఏమో దేవేంద్ర సార్ చెప్తారు. కరెంట్ అఫైర్స్ చల్లా నరసింహారెడ్డి సార్ చెప్తారండి. మనకి ఈ విధంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ చెప్పే ఫ్యాకల్టీ వెంకటరాజన్, సార్ది హన్మకొండ అండి. ఓకే, ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ. ఓకే, మనకి అక్కడి నుంచి చెప్తున్నారు. పాలిటీ సురేష్ రెడ్డి సార్ది హైదరాబాద్ అండి. ఓకే, మనకి అదేవిధంగా ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ కూడా చెప్తున్నారండి. ఎకనామిక్స్ కూడా ఉంది జనరల్ స్టడీస్ లో. ఓకే, ఎకనామిక్స్ సబ్జెక్ట్ బోధించడానికి శివప్రసాద్ సార్ వస్తున్నారండి మన దగ్గర. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సబ్జెక్ట్ ఉంది మనకి. ఓకే, పాడెం సుధాకర్ సార్ చెప్తున్నారండి, అనంతపురం నుంచి వస్తున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, చంద్రస్వామి సార్ చెప్తారు. చంద్రస్వామి సార్ది వరంగల్ అండి. అదేవిధంగా బయాలజీ సబ్జెక్ట్ కూడా ఉంది. ఓకే, నరేష్ సార్ చెప్తున్నారు. నరేష్ సార్ది విజయనగరం. అదేవిధంగా వెంకట్ సార్ది అవనిగడ్డ అండి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీ కూడా మనకి జనరల్ స్టడీస్ లో పార్ట్ అండి. జనరల్ స్టడీస్ లో ఇండియన్ హిస్టరీ ఉంది. మరి ఇండియన్ హిస్టరీని మరి నరసింహ సార్ వచ్చేసరికి ప్రాచీన యుగం, ఆధునిక యుగం చెప్తారండి. ప్రాచీన యుగం, ఆధునిక యుగం, మరి నవీన యుగం నుంచి ప్రదేశాలు బోధిస్తారండి. అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ ని సాంబా సార్ చెప్తారండి, చంద్రస్వామి సార్ చెప్తారండి. జనరల్ స్టడీస్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఇది చెప్పే ఫ్యాకల్టీ ఒక్కొక్కరు హేమాయివి ఫ్యాకల్టీ అండి. ఆల్రెడీ గతంలో డిఎస్సి గురుకులాలు వేల బ్యాచ్లు చెప్పిన ఫ్యాకల్టీ అండి. ఆల్రెడీ ఎంతో మంది విద్యార్థులను భవిష్యత్తుని తయారు చేసిన ఫ్యాకల్టీ అండి. వేలాది మంది ప్రభుత్వ టీచర్లు సార్ పిల్లలే ఉన్నారండి. ప్రతి స్కూల్లో సార్ పిల్లలే ఉన్నారండి. ఓకే, మరి ఇదంతా ఎలా బోధిస్తారు? మరి ఎలా బోధిస్తారంటే చాలా విధంగా టెక్నికల్ గా ఉంటుందండి.
చాలా టెక్నిక్గా బోధిస్తారు, మీకు అర్థమయ్యే రీతిలో బోధిస్తారు. ఇలా మనం కోచింగ్ తీసుకోవడం వల్ల ఇన్ టైంలో ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎంత అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో టెక్నిక్తో చెప్పే ఫ్యాకల్టీతో క్లాస్ రావాలి. అదేవిధంగా మరి గురుకులాలో మరి కంటెంట్ ఎన్ని రకాలు ఉంది, అసలు మెథడ్ ఎన్ని రకాలు ఉంది, అసలు కంటెంట్ ప్రిపేర్ అయితే మరి కంటెంట్లో ఏ కంటెంట్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెథడ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ మెథడ్ గురించి ఒకసారి క్లారిటీ ఇస్తాను. ఒకసారి కంటెంట్ మెథడ్ గురించి ఒకసారి చూద్దాం. మరి కంటెంట్ అండ్ మెథడ్ చెప్పే ఫ్యాకల్టీస్ ఎవరు? కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ చెప్పడానికి కడియాల విశ్వనాథం సారు, అదేవిధంగా చైతన్య అండి. కడియాల విశ్వనాథం సార్ది బెంగళూరు, చైతన్య సార్ది నెల్లూరు. ఆల్రెడీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ లో చైతన్య సార్ చెప్తున్నారండి యూట్యూబ్ లో. ఆల్రెడీ మనకు అట్లాంటి పేరు పొందిన ఫ్యాకల్టీ మాత్రమే కైట్స్ అకాడమీలో చెప్తున్నారు. అదేవిధంగా మరి మ్యాథ్స్ మెథడ్ ఎంఎం అంటే ఏంటి? మ్యాథ్స్ మెథడ్ అండి. మ్యాథ్స్ మెథడ్ చెప్పడానికి చంద్రశేఖర్ సార్ చెప్తున్నారండి. మన దగ్గర చంద్రశేఖర్ చాలా సూపర్ ఫ్యాకల్టీ అండి మ్యాథ్స్ కి. ఓకే, కడియాల విశ్వనాథం, చైతన్య, చంద్రశేఖర్. ఓకే, ఎక్స్ట్రాడినరీ. నేను చెప్తున్నానండి మీకు కంటెంట్ లో 100కి 90 మార్కుల పైన వస్తాయండి. మెథడ్ లో కూడా నా అంచనా 100కి 90 పైన వస్తాయి. అంత సూపర్ ఫ్యాకల్టీ అండి. అదేవిధంగా ఫిజిక్స్ కంటెంట్ చెప్పడానికి చంద్రస్వామి సార్తో పాటు హేమంత్ కుమార్ సారు, సాంబా సారు ముగ్గురు చెప్తున్నారండి. ఇంకొక విషయం ఇక్కడ మళ్ళీ ఇంకొక రాయాలి. కెమిస్ట్రీ చెప్పడానికి రాజు సార్ చెప్తారండి. కెమిస్ట్రీ రాజు సార్ చెప్తారు. ఓకే, ఫిజిక్స్ చంద్రస్వామి, హేమంత్ కుమార్, సాంబా. అదే కెమిస్ట్రీకి అయితే రాజు సార్ చెప్తారండి. మరి ఫిజిక్స్ మెథడ్ ఎవరు చెప్తారంటే ముత్తు సార్ చెప్తారండి హైదరాబాద్ నుంచి. ఓకే, మరి అదే విధంగా బయాలజీ ఎవరు బోధిస్తారంటే బయాలజీ నరేష్ సార్ బోధిస్తారు, వెంకటరాజన్ సార్ చెప్తారండి. మరి ఇద్దరు కూడా బయాలజీ అంటే బాటనీ, జువాలజీ రెండు కంటెంట్ వాళ్ళతో చెప్పేస్తారండి. ఓకే, బయాలజీ మెథడ్ ఎవరు చెప్తారంటే విక్రమ్ సార్ చెప్తారండి. అదే విధంగా తెలుగు ఎవరు బోధిస్తున్నారు కైట్స్ అకాడమీలో అంటే ఆల్రెడీ పేరు పొందిన వ్యక్తి గణేష్ సార్. కీ అండ్ కి పబ్లికేషన్ లో చెప్తున్నారు. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ చెప్తున్నారు. ఆల్రెడీ బుక్ రైటర్. ఓకే, గణేష్ సారు, శివశంకర్ సార్. గణేష్ సార్ది శ్రీకాకుళం, శివశంకర్ సార్ది సిద్దిపేట, హరీష్ చారిది మహబూబ్నగర్. మనకి కంటెంట్ చెప్పడానికి తెలుగు కంటెంట్ చెప్పడానికి ఈ సార్ చెప్తున్నారండి. అదేవిధంగా తెలుగు మెథడ్ చెప్పడానికి జయశంకర్ సారు, అరుణ్ కుమార్ సారు తెలుగు మెథడ్ చెప్తారండి. మన దగ్గర జయశంకర్ సార్ది కడప, అరుణ్ కుమార్ సార్ది విశాఖపట్నం అండి. అదేవిధంగా ఇంగ్లీష్ చెప్పడానికి ఇంగ్లీష్ కంటెంట్ రత్తయ్య, అదేవిధంగా నాగార్జున చెప్తున్నారు. ఇంగ్లీష్ మెథడ్ ఎవరు చెప్తున్నారంటే రత్తయ్య అండ్ సతీష్ చెప్తున్నారండి. సోషల్ చెప్పడానికి నరసింహ సార్ హిస్టరీ చెప్తారు, శివప్రసాద్ సార్ ఎకానమీ చెప్తారు, క్రాంతి కుమార్ సార్ పాలిటీ చెప్తారు, పాషా సార్ కూడా పాలిటీ చెప్తారు. జాగ్రఫీ చెప్పడానికి శివాజీ సార్ వస్తారండి. శివాజీ సార్. మరి సోషల్ మెథడ్ చెప్పడానికి ఆంజనేయుడు సారు, రాజేష్ సార్ చెప్తారు. మనకి ఓకే, కంటెంట్ మెథడ్ చెప్పే ఫ్యాకల్టీ చాలా 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 ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ అండి. అసలు మనం ఇట్లాంటి ఫ్యాకల్టీ క్లాసులు వింటే 100% ఉద్యోగం వస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఇట్లాంటి ఫ్యాకల్టీ క్లాసులు వినాలి. నేను ఒకటి చెప్తున్నాను, రాష్ట్రంలో ఇంతకన్నా బెస్ట్ ఫ్యాకల్టీ లేరండి. ఇంత బెస్ట్ ఫ్యాకల్టీని కైట్స్ అకాడమీ ఖమ్మంకి రప్పించి మీకు మంచి కోచింగ్ అందించడం జరుగుతుంది. నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలి అంటే, ఉద్యోగం పొందాలి అంటే సీరియస్ అభ్యర్థులకైతే ఇంత బెస్ట్ ఫ్యాకల్టీ, అసలు అందరూ బెస్ట్ ఫ్యాకల్టీస్ అంతా ఎక్కడ ఉన్నారంటే కైట్స్ అకాడమీలో ఉన్నారండి. మరి ఇంత బెస్ట్ ఫ్యాకల్టీ క్లాసులు వినండి, మీ తలరాతని మీరు మార్చుకోండి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో మీకు నిజంగా ఉద్యోగం మీ లక్ష్యం అయితే టైం వేస్ట్ చేయకండి, క్వాలిటీ కోచింగ్ ఎంచుకోండి. ఓకేనా? టైం వేస్ట్ చేసి క్వాలిటీ కోచింగ్ ఎంచుకోవడం జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేయకండి. క్వాలిటీ కోచింగ్ మనది, ఉద్యోగం కొట్టే పిల్లలు కూడా మనోళ్ళే. ఆల్రెడీ మన దగ్గర కైట్స్ అకాడమీలో 2016 నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు రెండు సార్లు గ్రూప్ల నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్తో 3వ నోటిఫికేషన్ అండి ఇది. ఆల్రెడీ గ్రూప్ల 2 సార్లు మనం కోచింగ్ ఇచ్చాము ఖమ్మం జిల్లాలో. ఆల్రెడీ 2016లో మన పిల్లలు 150 మంది సెలెక్ట్ అయ్యారండి గ్రూప్లలో. 2018లో కూడా 300 మంది మన పిల్లలు సెలెక్ట్ అయ్యారండి జాబ్కి. ఓకే, రాష్ట్ర ర్యాంకులు మనవి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మందండి. ఓకే, ఇల్లందు అబ్బాయి, కిషోర్ అభ్యర్థిది, కిషోర్ గ్రూప్ల సోషల్ అబ్బాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. అదేవిధంగా సైదులు మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. ఇలా బయాలజీ జవహర్లాల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. సర్వజ్ఞ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. ఇలా మనం చాలా మనకి ప్రతి సబ్జెక్ట్లో మన పిల్లలు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు ఉన్నారు.
నేను చెప్తున్నాను. మళ్ళీ ఈసారి కూడా కాంప్రమైజ్ కాకుండా రాష్ట్రంలో హేమాహేమి దిగ్గజాలైనటువంటి ఫ్యాకల్టీని ఇక్కడ రప్పించి మంచి కోచింగ్ ఇచ్చి మీ విజయంలో మేము కూడా తోడ్పడతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఈ నోటిఫికేషన్ని వినియోగించుకొని మీ ఫ్యామిలీలో మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ.